ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండకు ముస్తాబవుతున్న ఎలక్ట్రిక్ ప్రభలు. చిలకలూరుపేట మండలం కావూరి ప్రభకు 80 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా గ్రామానికి అందరూ వచ్చి కులమతాలకు అతీతంగా జరుపుకునే పెద్ద గ్రామ పండుగ మహాశివరాత్రి అని గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా పురుషోత్తమ పట్టణంలో 12 ప్రభలు కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధికి సిద్ధమవుతున్నాయి. ఎంతో ఘనంగా ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన ప్రభలు గ్రామ ఆచారంగా భక్తి శ్రద్ధలతో కోటప్పకొండకు తరలి రావటం తాత ముత్తాతల నుండి ఆనవాయితీగా వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకొని గత 80 సంవత్సరాల నుంచి కూడా క్రమము తప్పకుండా పంటలు పండినా పండకపోయినా కష్ట నష్టాల్లో ఉన్న ఊరు అంతా కూడా ఒక ఐక్యబద్ధగా ఉండి విదేశాల్లో ఉన్నా కూడా పలు రాష్ట్రాల నుంచి ఈ శివరాత్రికి అనేది వచ్చి ఘనంగా విశిష్టమైన శివుని పూజ కొరకై పరితపిస్తున్న కావూరు గ్రామానికి ఒక ప్రత్యేకత అంటూ తీసుకొచ్చిన వారు మన అధికారులు కానివ్వండి, కోటప్పకొండ మీద ఉన్న రాజా గారు కానివ్వండి. అప్పట్లోనే మా ఊరి గ్రామానికి 2 ఎకరాల పొలంని మా ప్రభను నిలుపుకోవడానికి ఆ రోజు పొలం కేటాయించున్నారు. ఇప్పటికి కూడా కోటప్పకొండ దిగువ భాగాన వినాయకుడు స్వామి గుడి పక్కన 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శిలాశాసనమును కూడా ఏర్పరచుకొని ఉన్నాము. మాది చిలకలూరుపేట మండలం కావూరు గ్రామం అండి. నా పేరు ఉడతా శ్రీనివాసరావు. మహాశివరాత్రి పర్వదినాన కావూరు గ్రామం నుంచి మా ముత్తాతల తాతల కాలం నుండి కూడా, అంటే ఎప్పుడు ప్రభ మొదలు పెట్టారో మాకైతే తెలియదు. అప్పట్లో పూర్వీకులు పూస ప్రభకు తీసుకెళ్ళి కొండ మీదకి తీసుకెళ్ళి అభిషేకం చేయించుకొని మళ్ళీ కిందకి తీసుకెళ్ళి ఎద్దుల బండ్ల మీద తీసుకొచ్చి మళ్ళీ గ్రామానికి చేర్చేవాళ్ళంట. కాలక్రమేణా రాను రాను ట్రాక్టర్లతోటి ఇంతకుముందు కొద్ది ప్రభలు ఉండేవి, ఇప్పుడు భారీ స్థాయిలో ప్రభలు వచ్చినాయి కాబట్టి సుమారు 80-85 అడుగులు ప్రభలు ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్లతో ఏర్పాటు చేసి తీసుకెళ్ళటం ఆనవాయితీ. మా గ్రామానికి ఒక విశిష్టత ఉంది. ఏంటయ్యా అంటే అన్ని ప్రభలు 4 గాళ్లే, కానీ మా గ్రామం 6 రాతి గాళ్లతో తయారు చేసిన ప్రభ. అది చాలా గొప్పతనంగా మేము భావిస్తాం. ఇప్పటికి కూడా నరసరావుపేట ప్రాంతంలో కోటప్పకొండ ఉంది, కానీ ప్రభలు మొత్తం కూడా చిలకలూరుపేట ప్రాంతం నుంచి ఎక్కువ మొత్తంలో వస్తాయి. ఎలక్ట్రికల్ ప్రభలైనా చిన్న చిన్న ప్రభలైనా ఎక్కువ మంది వస్తారు. సరే, దానికి విషయం ఏందా అని మేము కొంచెం మా గ్రామంలో ఉన్న పెద్దలందరినీ ఆరాధిస్తే మన ముత్తాతలు తాతలు మాకు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, కోటప్పకొండకు ఈశాన్య భాగంలో ఉన్న ప్రాంతం చిలకలూరుపేట ప్రాంతం. ఈ చిలకలూరుపేట ప్రాంతంలో కోటయ్య స్వామి చూపు మొత్తం మన ప్రాంతం మీదే ఉంటుంది. మనం పాడి పంటలతో ఎప్పుడు ఎల్లవేళ్ళ సుఖ సంతోషాలతో ఉంటున్నాము, ఐకమత్యంగా ఉంటున్నాం. అందుకని మనం కోటప్పకొండకి ప్రభన కట్టాలన్న ఆనవాయితీ అప్పటి నుంచే మొదలైంది అనే ఆలోచన కూడా చేశారు. అది కూడా మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఇంకా ఇకపోతే నేను మామూలుగా పిల్లలు అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు. 6 నెలలు అమెరికాలో, 6 నెలలు ఇక్కడ ఉంటాను. ఎక్కడున్నా కానీ శివరాత్రి పర్వదినాన్ని నేను ఇక్కడికి వస్తాను. మహాశివరాత్రి పర్వదినాన కనీసం 20 రోజుల పాటు ఈ స్వామివారి సేవలో నిమగ్నమై ఉంటాం. అందరం కలిసిమెలిసి ఉంటాం. అయితే మా గ్రామం విశిష్టత ఏంటంటే, అప్పట్లో ఎప్పుడు ఏర్పాటు చేశారో మాకైతే తెలియదు. గ్రామం మొత్తాన్ని 6 వంతులుగా తయారు చేశారు. ఒక వంతు వాళ్ళే డబ్బులు ఇవ్వటం, బావమరుదులు వరుసైన వాళ్ళు. అది కూడా విశిష్టత. మిగిలిన వాళ్ళందరూ మాత్రం కావూరు గ్రామ ప్రభే, అందరూ కలిసి కట్టాల్సిందే. మేము డబ్బులు ఇచ్చాము, ఈ ప్రభ మాది అంటే కుదరదు. ఈ గ్రామ ప్రభ డబ్బులు మాత్రం ఒక వంతుళ్ళు వేయాలా. అన్ని కులాలు కలిసి పనిచేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఆనాటి నుండే మా గ్రామంలో సహపంక్తి భోజనాలు ఉన్నాయి. అందరూ కలిసి కూర్చొని భోజనం చేసేవాళ్ళు. కానీ ఇప్పటికి కూడా టెక్నాలజీ మార్పు వచ్చినా, సాఫ్ట్వేర్ పిల్లలు వచ్చినా కానీ ఈరోజు కూడా అందరూ కలిసిమెలిసి ఆ అబ్బాయి ఈ కులం, ఈ అతను ఈ కులం అనే ఎక్కడ తారతమ్యాలు లేకుండా అందరూ కలిసికట్టుగా కూర్చొని మహాశివరాత్రి పర్వదినాన ప్రభ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిన కానించి మరలా తిరిగి వచ్చేదాకా అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తారు. మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినాన ఈ విధంగా అందరం కలిసిమెలిసి త్రికోటేశ్వరుని సేవలో పాల్గొనటం మా అందరికీ ఆనందంగా ఉంటుంది. ఈరోజే వచ్చారు, ఒకరు లండన్ నుంచి వచ్చారు, ఇంకొకరు అమెరికా నుంచి రావడానికి రెడీ అయితే రావడానికి వెళ్తున్నారు, ఆస్ట్రేలియా నుంచి ఎల్లుండి వస్తారు. అసలు మా గ్రామం యొక్క గొప్పతనం ఏంటంటే, ఎక్కడున్నా సరే మహాశివరాత్రి పర్వదినాన అందరూ వచ్చి కలిసికట్టుగా అన్యోన్యంగా కలిసికట్టుగా కూర్చొని త్రికోటేశ్వరుని యొక్క సేవలో మహాశివరాత్రి పర్వదినాన ఆయా స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని అందరం కూడా తిరిగి